ఎండాకాలం స్టార్ట్ అయింది కదమ్మా, నీళ్లు బాగా తాగాలి. ఇప్పటి నుంచి పూటకి 5 గ్లాసులైనా నీళ్లు తాగు, అప్పుడే హెల్త్ బాగుంటుంది. 5 గ్లాసులా? నేను తాగలేను డాక్టర్. ఎందుకు? ఎందుకంటే మా ఇంట్లో 3 గ్లాసులే. మమ్మీ వాటర్ తీసుకురావా? వచ్చి తీసుకెళ్ళు. ప్లీజ్ మమ్మీ తీసుకురా. వచ్చి తీసుకోపోలేకపోతే వచ్చి ఇప్పుడు కొడతా. కొట్టడానికి వస్తా కదా, అప్పుడు తీసుకురా. ఎక్స్క్యూజ్ మీ, 3 months రీఛార్జ్ చేస్తారా? నెంబర్ చెప్పండి మేడం. అయిపోయింది మేడం, 800 అయింది, ఇవ్వండి. 800? 100 రూపాయలు ఇస్తా. సంతోష్, ఏం తింటున్నావు? వంకాయ. అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? అది సమోసా కదా. మరి కళ్ళు కనబడుతున్నాయి కదా, తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు? ఎందుకే పెద్ద అయితే ఏమవుతా? డాక్టర్ అవుతాను సార్. డాక్టరా? కళ్ళ డాక్టరా పళ్ళ డాక్టరా? కళ్ళ డాక్టర్ అవుతాను సార్. ఓ కళ్ళ డాక్టరా, ఎందుకమ్మా? ఎందుకంటే పళ్ళంటే 32 ఉంటాయి, అంటే 32 పుస్తకాలు చదవాలి. అదే కళ్ళు ఇంకో 2 ఉంటాయి కదా. ఆ బ్యాగ్ ఎందుకు షించా? ఇందులో స్నాక్స్ ఉన్నాయమ్మా. నీ ఒక్కడికి ఇన్ని స్నాక్స్ అవసరమా? ఏ ఇంట్లో పెడితే మీరు తినేద్దామని ప్లాన్ వేశారా? అసలు ఈ సమాజం ఏంటో, ఈ మనుషులు ఏంటో, ఛీ. ఏమేంటి ఇల్లు? నేను రీఛార్జ్ చేపించుకుందామని మొబైల్ షాప్కి వెళ్తే వాడు పైసలు తీసుకొని మరీ నా నంబర్ అడుగుతున్నాడు. అందంగా ఉండడం నా తప్ప? అసలు ఎంత ధైర్యం వాడికి? హలో టిల్లు. హలో సంతోష్, చెప్పు. ఒక 500 ఉంటే కొట్టావా, కొంచెం అర్జెంట్. మళ్ళీ గంట సేపట్లో నీ పైసలు నీకు కొట్టేస్తా. అయితే నువ్వు ఒక పని చేయి, గంట సేపు ఆగు, తర్వాత 500 వస్తాయి కదా, అవేదో నువ్వే వాడుకో. అక్క చీమా అదేదో చెప్తుంది చూడు. ఈరోజు దాని బర్త్డే అని చెప్తుంది అక్క. హ్యాపీ బర్త్డే. చచ్చిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. ఎందుకు? 2 రోజులు ఉండి వస్తా. అయితే నేను వెళ్తాను మా అమ్మగారింటికి. మరి పిల్లలు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? మీ అమ్మగారింటికి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మీ ఫేవరెట్ కలర్ ఏంటండి? బ్లాక్. అందుకే మా అమ్మ నన్ను నల్లగా కన్నది. ఇంత చదువులు చదివి ఏం లాభం? ఎవరిని అడిగినా చెప్తలేరు. ఇంగ్లీష్లో పానీపూరిని ఏమంటారు? నీకు జ్వరం వచ్చిందని నీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేయరా, ఎవరైనా వస్తారో లేదా చూద్దాం. సరే రే, ఎక్కడున్నావురా? పార్టీకి వెళ్తున్నాను రా. నాకు జ్వరం వచ్చింది, కొంచెం హాస్పిటల్ పోద్దాం, వస్తావా? రే నువ్వు అస్సలు బయటికి రాకు, ఆ డాక్టర్నే ఎత్తుకుని వచ్చేస్తా. అక్క చీమా అదేదో చెప్తుంది చూడు. ఈరోజు దాని బర్త్డే అని చెప్తుంది అక్క. హ్యాపీ బర్త్డే. చచ్చిపోయింది. పాయసం దేంతో చేసి తెచ్చావే? పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, సేమియాలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి. ఒకసారి ఇది పట్టుకోండి అత్తమ్మా.